అల్లూరు జిల్లాలోని 255 కేసుల్లో పట్టుబడిన 30,000 కేజీల గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పరవాడ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో ఇన్సలేషన్ పద్ధతి ద్వారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఐజీ ఆకే రవికృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు నియంత్రణకు ఈగల్ టీం పనిచేస్తుందని అన్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా నుంచి గంజాయి ఎక్కువగా వస్తుందని ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి అక్రమ రవాణాను అరికడుతున్నామని తెలిపారు. గంజాయి సాగు విషయంలో ప్రజలను, రైతులను చైతన్యవంతం చేస్తున్నామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సంకల్పం పేరుతో మత్తు పదార్థాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో సుమారు 1,00,000 కేజీల గంజాయి పట్టుబడిందని అన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు తగ్గిందని, గతంలో 1,000 ఎకరాల్లో గంజాయి సాగు ఉంటే ప్రస్తుతం 100 ఎకరాలకు వచ్చిందని తెలిపారు. టెక్నాలజీని సహాయంతో కేసులను త్వరితగతిన ఛేదిస్తున్నామని అన్నారు. ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉందని, స్పష్టమైన ప్రణాళికతో మావోయిస్టుల విషయంలో ముందుకు వెళ్తున్నానని తెలియజేశారు. मीडिया बंधुलु अंदरिकी नमस्कार. Today at the facility of Coastal Waste Management, ASR district is taking up the destruction of ganja of 255 cases. The measurement of this ganja in 255 cases is 30,000 odd kilograms. For this, all the proceedings of the committee were completed in time. So on this day, I thank our DIG sir to come especially on this very specific task that is important for the state of Andhra Pradesh, that we ensure that the cultivation of ganja and seizure of ganja is taken to a logical end. Sir, so today we are destroying nearly 30,000 kilograms of ganja, sir, using incinerator technology at the facility of Coastal Waste Management, Parwada Mandal of Anakapalli district, sir. All the officers have completed this DLC proceedings, and the ganja is being weighed as per the procedures established by the law, sir. Further, sir, on this occasion, I also bring to your notice, sir, in your supervision and on the basis of the instructions timely given by the chief office and by the government, we have been in the ASR district. We have conducted a massive drone survey of nearly. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పరవాడ ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఇన్సినరేటర్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో దాదాపుగా 90,000 కేజీల ఈ సీజ్డ్ గాంజాని డిస్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేయడం జరిగింది. దానిలో జిల్లా కమిటీలు, అదేవిధంగా రేంజ్ కమిటీలో కూడా వీటన్నిటిని కూడా డిస్ట్రక్షన్ కమిటీస్ అప్రూవల్ తీసుకొని గత నెలలో 8వ తారీఖు నుంచి దాదాపుగా ఒక 5-6 డేస్ ఇక్కడ అనకాపల్లికి సంబంధించినటువంటి 35,000 కేజీల గాంజాయిని కూడా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 30,000 కేజీల డ్రైడ్ సీజ్డ్ గాంజాని, అదేవిధంగా 35 కేజీల హ్యాషిష్ ఆయిల్ని డిస్ట్రక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత 7 నెలల కాలంలో మనకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ గంజాయి, అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి చాలా కార్యక్రమాలు
చేపట్టడం జరిగింది. ప్రధానంగా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో దాదాపుగా 11 మండలాల్లో ఈ గంజాయి సాగు అనేటువంటిది గతంలో ఉండేది. మనకి జూలై నెలలో ఈ గంజాయి కల్టివేషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని దాదాపుగా 11 మండలాల్లో 12,000 మంది రైతులకి ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గతంలో 10,000 ఎకరాల్లో ఈ పంట పండించేవాళ్ళు. ఆ రైతుల్ని, ఆ పంట పొలాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈ సంవత్సరం ఎంత ఏరియాలో గంజాయి సాగు చేశారనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా, అదేవిధంగా జనవరి మంత్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాన్యువల్గా వెరిఫై చేయడం, జనవరిలో డ్రోన్ను వాడి పెద్ద ఎత్తున 10,000 ఎకరాల్లో సర్వే చేశాము. సర్వే చేయగా 93 ఎకరాల్లో పంట పండిస్తున్నట్టుగా గుర్తించడం, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పంట కూడా డిస్ట్రక్ట్ చేశాము. అదేవిధంగా బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి ఒరిస్సా, మల్కాన్గిరి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పంటను డిస్ట్రక్ట్ చేయడం కోసం కూడా ఒరిస్సా అధికారులతో కూడా సమన్వయ సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి వారితో కూడా సంప్రదింపులు జరుపుతూ అటుపక్క కూడా యాక్షన్, ఇంకా కూడా పెద్ద మొత్తంలో సొసైటీలో ఇంకా గంజాయి కన్జంప్షన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వాస్తవమా కాదా అని తెలుసుకోవడం, దాని మీద ఫర్దర్గా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలి. దీనికి చాలామంది యువత, ముఖ్యంగా స్టూడెంట్స్, పనిచేస్తున్నటువంటి యువకులు ఎక్కువగా బానిసలు అవుతున్నారు. కాబట్టి వారిని అటువైపు నుంచి మరలించడానికి కుటుంబ సభ్యులందరూ కూడా అవగాహన కలిగించడం కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 7 నెలల కాలంలో దాదాపుగా 6,000 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లోనూ రేంజ్ వ్యాప్తంగా. దీనిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అన్ని విలేజెస్ కూడా కవర్ చేయడం జరిగింది మొదటి దశగా. రెండవ దశగా మళ్ళీ ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయబోతున్నాం. దీనిలో నా ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, పిల్లలు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ చదువుకునేటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి అలవాట్లకి బానిసలు అవుతున్నారనేటువంటి దాని మీద కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులందరూ కూడా శ్రద్ధ చూపాలని, అలాంటివి ఏమైనా సంఘటనలు కనుక ఐడెంటిఫై చేస్తే వారిని వెంటనే ఈ డ్రీ అడిక్షన్ సెంటర్స్, డ్రగ్ డ్రీ అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేర్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. మన రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా డీ అడిక్షన్ సెంటర్స్ అన్నింటిని కూడా యాక్టివేట్ చేయడం, జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారి వారి సహకారంతో కూడా ఇవన్నీ కూడా బాగా పనిచేసేటట్టు, ఇప్పుడు ఉన్నటువంటి అడిక్షన్ సెంటర్స్ అన్ని కూడా, డీ అడిక్షన్ సెంటర్స్ అన్ని ఈ లిక్కర్కి సంబంధించి ఎక్కువగా పనిచేస్తున్నాయి. వాటిని ఈ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా సైకియాట్రిస్ట్ని వాళ్ళు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనంత త్వరితగతిన వారిని దాని నుంచి విముక్తులు చేసి సమాజంలో విలీనం చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సో దీన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకొని
ఎవరైనా వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్నట్లయితే వారిని ఐడెంటిఫై చేసి వారి సమాచారం కూడా తెలియజేయాలని అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు చాలామంది చదువుకునేటువంటి యువత తెలిసి తెలియక ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి వారి భవిష్యత్తుతో కూడా నాశనం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా విజ్ఞప్తి, ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని. మాదక ద్రవ్యాల కేసు అనేటువంటిది చాలా పెద్ద కేసులు, ప్రమాదకరమైనటువంటి కేసులు. ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే జీవితకాలం జైల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20 సంవత్సరాల పైచలకు శిక్షలు పడినటువంటి సందర్భాలు గత 6 నెలల్లోనే చాలా సందర్భాల్లో మనం చూసాం. వీటన్నిటిని కూడా గమనించి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకి